ప్రస్తుతం ఆర్టీసీలో సిబ్బంది కొరత అతి పెద్ద సమస్యగా మారింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రయాణికుల సంఖ్యకి సరిపడా బస్సులు ఉండటం లేదు, సిబ్బంది కూడా లేరు. దీంతో ప్రస్తుతం నిధులు నిర్వహిస్తున్న వారి మీదనే అదనపు భారం పడుతుంది. ఈ క్రమంలో ఆ జిల్లాలలో కండక్టర్ల భర్తీకి ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా ఆర్టీసీ అధికారులు కండక్టర్ల భర్తీకి రెడీ అయ్యారు. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ క్రమంలో కాంట్రాక్ట్ కండక్టర్ల నియామకానికి సంబంధించి జిల్లా ఆర్టీసీ అధికారులు దరఖాస్తులని ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ డిపో పరిధిలో రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బంది కొరతని పూడ్చేందుకు అధికారులు కాంట్రాక్ట్ కండక్టర్లని నియమించాలని భావించారు. ఈ క్రమంలో ఖమ్మం రీజియన్ కి 7 డిపోల పరిధిలో 63 కండక్టర్ పోస్టులని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం అధికారులు ఆర్టీసీ సొంత బస్సులలో కండక్టర్ల సమస్యని అధిగమించేందుకు గాను డ్రైవర్లకే టిమ్ మిషన్లు ఇచ్చి టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ప్రైవేట్ బస్సులలో ఇలాంటి అవకాశం కల్పించడం లేదు. ప్రస్తుతం ఖమ్మం రీజియన్ పరిధిలో మొత్తంగా 562 బస్సులుండగా 907 మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. వీటిలలో డ్రైవర్లు, కండక్టర్లు ఇద్దరు ఉన్నా కూడా బస్సులు 385 మాత్రమే. దీనికి తోడు ఈ సంవత్సరం ప్రభుత్వం మహిళా సమాఖ్యకు అందించిన 31 బస్సులు కూడా వచ్చి చేరాయి. బస్సుల సంఖ్య పెరిగినా అందుకు తగ్గట్లుగా సరిపడా సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం విధులలో ఉన్న సిబ్బంది మీదనే అదనపు బాధ్యతలు పెట్టడంతో పెరిగిన ఒత్తిడి మీద ఉద్యోగులు సైతం అనేక సందర్భాలలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో కండక్టర్లని నియమించుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయసు 21 నుంచి 35 మధ్య ఉండాలి. పురుషులు 153 సెంటీమీటర్ల ఎత్తు, అలాగే మహిళలు 147 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఆర్టీఏ జారీ చేసిన కండక్టర్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇలా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ కండక్టర్లకి స్కిల్డ్ లాడ్జ్ కింద నెలకి 17,969 చొప్పున వేతనం అందుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలు, ఏ డిపోలలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు వంటి వివరాల కోసం సంబంధిత డిపో కార్యాలయాలలో సంప్రదించాలని ఆర్ఎం తెలిపారు.